జాన్ 3:16 షేర్ చేశాను. అది ఎవరైనా చెప్తారా? యోహాను జాన్ 3:16 చెప్ ఎంత ప్రేమించాను కాగా అద్వితీయ నా సో దేవుడు లోకాన్ని ప్రేమించారు. ఈరోజు వరకు అది గుర్తుపెట్టుకుందాం. అయితే మరి యేసయ్య ఎవరు? యేసయ్య నియమించబడినటువంటి దేవుని కుమారుడు. సో ఈ లోక రక్షకుడు కదా. లోకాన్ని రక్షించడానికి ఎవరు వెళ్తారు అన్నప్పుడు ఫస్ట్ యేసుప్రభు ఏం చేశారు అంటే తండ్రికి విధేయత చూపించారు. ఈ లోకంలో ప్రజలందరూ నశించిపోతున్నారు, వాళ్ళని రక్షించడానికి ఎవరు వెళ్తారు అంటే నేను వెళ్తాను అన్నారు. అప్పుడు ఆయన చూపించినటువంటి యేసయ్య ప్రేమ ఏంటి? విధేయతతో కూడినటువంటి ప్రేమ. విధేయుడయ్యాడు అనమాట. తండ్రి ఆజ్ఞకు తను విధేయుడయ్యాడు. అలాగే సిలువ పైన ఆయన చూపించినటువంటి ప్రేమ అంటే సిలువ మరణము పొందేటప్పుడు ఆయన చూపించినటువంటి ప్రేమ ఏంటి? త్యాగపూరితమైనటువంటి ప్రేమ. అది త్యాగం అన్నమాట. అంటే నీ కోసం, నా కోసం, అందరి కోసం కూడా పాప పరిహారార్థ బలిగా పానార్పణంగా ఆయన అర్పించుకున్నాడు. అదేంటి? అదేం ప్రేమ? త్యాగంతో కూడినటువంటి ప్రేమ. తర్వాత ఇంకొక ప్రేమను చూపించారు ఆయన, ఫలభరితమైనటువంటి ప్రేమ. ఫలభరితమైనటువంటి ప్రేమ ఎవరితోటి? తన శిష్యులతోటి ఒక స్నేహితుడిలాగా, అంతే కదా. ఆయన యొక్క స్థానాన్ని తగ్గించుకొని ఆయన చుట్టూ ఉన్న ఆయన శిష్యులతోటి ఒక స్నేహితుడిలాగా. ఇప్పుడు వ్యాధి బాధలతో వచ్చినటువంటి ప్రజల మీద కనికరము, దయతో కూడినటువంటి ప్రేమ. అలాగే తల్లి ఎడల బాధ్యతతో ఉన్నటువంటి ప్రేమ. తర్వాత ఇతరుల్ని క్షమించడంలో, అంతే కదా, తనని శిక్షిస్తున్న వాళ్ళని కూడా ప్రభా వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అంటే ఆయన మొత్తము, అంటే ఎక్కడ చూసినా కూడా ఆయన ప్రేమని కనబరుస్తున్నాడు. సో అది అంటే ఒక నిజమైన ప్రేమని ఆయన మనకి ఆదర్శంగా చూపిస్తున్నారనమాట ప్రతి చోట కూడా. ఇప్పుడు కూడా మన కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేస్తూ ఉన్నారు కదా. అది కూడా దేని వలన? మన మీద ఉన్నటువంటి ప్రేమను ఆయన చూపిస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా పిల్లలు? అవునా కాదా? మన మీద దేవునికి ఉన్న ప్రేమను చూపిస్తున్నారు. సో మీరు ఎవరైనా ఒకరు నాకు హెల్ప్ చేయాలి, తెలుగుది ఇది చదవడానికి. కొంచెం ఏంటి సైట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ చిన్న అక్షరాలు కనిపించవు. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని నా ఆజ్ఞ. అది అంటే కమాండ్మెంట్. అయితే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది దేవుడిచ్చినటువంటి, అంటే ఏ ప్రేమ? అగాపే ప్రేమ, దేవుని ప్యూర్ ప్రేమ అనమాట. దేవుని ప్రేమతోటి ప్రేమించుకోమని. తర్వాత ఇంకొకటి రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. ఒకరినొకరు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి ఏమీ అచ్చి ఉండకూడదు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేరుస్తున్నాడు. అయితే మనం ఇతరులని ప్రేమించినట్లయితే, మన తండ్రిని ప్రేమించి అలాగే మన సహోదరులని మనం ప్రేమించినట్టయితే మనం ఏం చేసినట్టు? ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని నెరవేర్చినట్టు. చూడండి ఎంత సీక్రెట్ ఉందో ఇందులో. అవునా? అయితే మళ్ళీ ఇంకొకసారి బ్యాక్ వెళ్ళిపోదాము. యేసుప్రభు ఏం చేశారు? తండ్రికి లోబడ్డాడు. అంటే లోబడేటటువంటి ప్రేమ, తండ్రికి లోబడినటువంటి ప్రేమ. ఇంకొకటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ.
మూడవది ఫలభరితమైనటువంటి ప్రేమ, అంటే ఆత్మఫలము పొంది, ఆత్మఫలంలో ఏంటి ప్రేమ, సంతోషము, సమాధానం ఇవన్నీ ఉన్నాయిగా, అందులో ఉన్నటువంటి ప్రేమను లోకానికి చూపించారు దేవుడు. సో అటువంటి ప్రేమ మీద మనము కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో అసలు ఈ ప్రేమ ఏంటి, బైబిల్లో విశ్లేషించినటువంటి ప్రేమ ఏంటి? లోకంలో ఉన్న ప్రేమ గురించి ఎవరు ఆలోచించకూడదు. మనకి కనపడేదంతా కూడా అపవాది పెట్టినటువంటి అదొక మాయ, అవునా? బైబిల్లో మనకు ఉన్నటువంటి ప్రేమ గురించి మనము బాగా తెలుసుకోవాలి అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అది 13వ అధ్యాయం 13వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. ఇది నోట్ చేసుకొని మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోవాలి, యూత్ మెయిన్గా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అంటే ఇక్కడే మీరు దేవుని యొక్క ప్రణాళిక నుంచి వైదొలిగిపోతారు కాబట్టి ఈ విషయం చెప్తున్నా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 13వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గనగంలాడు తాళంనై ఉందును. ప్రవచించు వరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతు ఎరిగిన వాడనైనను, కొండలను పగిలింపగలని పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంతమటుకు ఎరుగుదుము, కొంతమటుకు ప్రవచించున్నాము, కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడితేని, పిల్లవాని వల్లే తలంచితని, పిల్లవాని వల్లే యోచించితని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టములు మానివేసితని. ఇప్పుడు అద్దములో చూసినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అయితే విశ్వాసము అంటే యేసు అందలి విశ్వాసము. తర్వాత మనకి ఏదైనా కావాలి అంటే యేసు ప్రభు యందు నిరీక్షణ, యేసు ప్రభు యందలి విశ్వాసము, దేవుని దగ్గర మనకున్నటువంటి నిరీక్షణ మరియు ప్రేమ, ఈ మూడే లాస్ట్ ఫైనల్గా ఉండేది. అందులో ఫస్ట్ ఏంటి, ప్రేమ వెళ్తుంది. అయితే లోకము ఎటువైపు వెళ్తుంది అనేదానికి ఇప్పుడు సొలొమోను గురించి తెలుసు కదా. ఆయన మంచి దేవాలయాన్ని కట్టిన తర్వాత ఆయన దేవుని నుంచి కొంచెము వెళ్ళిపోయి బహుభార్యాత్వము కలిగిన తర్వాత మళ్ళీ ఆయన అనుభవపూర్వకంగా ఆయన చెప్పింది ఏంటి అంటే సాంగ్ ఆఫ్ సొలొమోన్ ప్రసంగి 8వ అధ్యాయము 6 నుంచి 7 వరకు. ప్రసంగి 8:6 నుంచి 7 వచనాలు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుషులు చేయు కీడు. పరమగీతం సాంగ్ ఆఫ్ సొలొమోన్ 8:6 నుంచి. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాలల సమాములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయముల మీద నన్ను నామరక్షముగా ఉంచుకొనుము, నీ భుజమునకు నామాక్షరముగా నుంచుము. అగాధ సముద్రములను ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను, తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ఇప్పుడు ఏంటి అంటే ఈ లోకంలో చాలామంది దేనికి వెళ్తారు, కొందరికి పిల్లల మీద ప్రేమ ఉంటుంది, ఉద్యోగం మీద ప్రేమ ఉంటుంది,
కొందరికి డబ్బు మీద ప్రేమ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ మనకి దేవుని ప్రేమ అనేది మన హృదయంలో ఎలా ఉండాలి? నామాక్షరముగా ఉండాలి. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ, యేసుప్రభు యొక్క ప్రేమ, అసలు దేవుడు తన అంటే పరలోకాన్ని విడిచి మన కొరకు ఎందుకు వచ్చారు? అది మరణమంతా బలమైనది కాబట్టే ఆయన వచ్చి ఇక్కడ మరణించారు. సో అగాధ సముద్ర జలాలంట దేవుని యొక్క ప్రేమను ఆర్పజాలు. సో అటువంటి ప్రేమను మనము కోరుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఈ లోక ప్రేమ కోసం మనం ఏది ఇచ్చినా లాస్ట్కి మనము తిరస్కరించబడతాము. అది వాక్యము కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. అంటే దేవుని కన్నా, దేవుని పరిచర్య కన్నా మనము దేని మీద మన సమయాన్ని కానీ, మన డబ్బును కానీ, లేకపోతే ఏదైనా మనం పనులు కానీ వేరే వ్యర్థమైన వాటి మీద, అంటే నిజమైన ప్రేమ కానీ దాని మీద మనం పెట్టినప్పుడు గ్యారంటీగా యూ విల్ బీ రిజెక్టెడ్. అంటే మీరు తిరస్కరించబడతారు. ఇక అదంతే, అది రూల్. అది చాలామంది అనుభవపూర్వకంగా చెప్తారనమాట. కాబట్టి ఏదైతే అంటే మన హృదయం మీద నామాక్షరంగా ఎలాంటి ప్రేమ ఉండాలి అంటే దేవుని యొక్క ప్రేమ మాత్రమే ఉండాలి. తర్వాత ఈ ప్రేమతో మనం ఉన్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనకు వచ్చేది ఈ లోకంతో సమాధానం వస్తుంది అనమాట. అది ఎందులో ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు తర్వాత చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. సో అది ఆ పరిశుద్ధాత్మతోటి మనము ప్రేమతో ఉన్నప్పుడు ఒకరితో ఒకరికి సమాధానం వస్తుంది, శాంతి సమాధానాలు వస్తాయన్నమాట. నిజమైన దేవుని ప్రేమతో మనము ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు, నిజమైన దేవుని ప్రేమతో మనము పరిపూర్ణులై ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే దేవుడిచ్చేటటువంటి శాంతి, పీస్ వస్తుంది అనమాట దేవుని పనిలో మనం ఉన్నప్పుడు. అందుకే మనకి యూజువల్గా కొన్ని అంటే నేను విశ్వాసంలో, అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ మై ఫెయిత్లో ఏదో కొదువై ఉన్నట్టుగా నాకు అనిపించేది. అంటే నా టెస్టిమోనీని బట్టి చూస్తే నేను దేవుడికి దూరంగా ఉన్నానేమో, దగ్గరగా లేనేమో అని. నేను ఎదుగుతూ వచ్చినప్పుడు, నా ఆత్మలో నేను ఎదుగుతూ వచ్చినప్పుడు ఇంకా దేవుని ప్రేమ నాలో వృద్ధి పొందుతూ వస్తుంది. నేను దేవుడికి క్లోజ్ అయ్యి వాక్యంలో నేను ఎదుగుతున్నా కొద్దీ నేను ఇంకా దేవునికి ఎంత క్లోజ్ అవుతున్నానో లోకానికి కూడా దేవుని ప్రేమతో క్లోజ్ అవుతూ వస్తున్నాను. దేవుడి ప్రేమతోటి ఉన్న చెడంతా కూడా, ఇప్పుడు చేదైన వేరు నాలో మొలవనీయలేదు అన్న పాట పాడారు కదా, అలా ప్రతి చేదు కూడా వెళ్ళిపోతూ ఉంది. సో అలాగా దినదినము ఆయన సంపూర్ణతలో నుంచి ఆయన పరిపూర్ణతలోనికి మనము వస్తూ ఉంటాం అన్నమాట. దానికి మనము ఏంటి అంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 12వ వచనం వరకు మనము ఈ ప్రేమ కలిగి ఉండాలి, దేవుని యొక్క ప్రేమ మనము కలిగి ఉండాలి అనేది మనకి చెప్తుందన్నమాట. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. పిల్లరా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి అది ఆజ్ఞ అయి ఉన్నది అనమాట. మనం ప్రేమించడం అనేది ఆజ్ఞ అయి ఉన్నది. సో ఇప్పుడు కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఏమని ఉంటుంది అంటే మనము ప్రేమని ధరించుకోవాలి అని ఉంటుంది. ఒకసారి చదువుతారా? కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనం మాట్లాడినా, మనం కూర్చున్నా, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రేమను ధరించుకోమని ఉంది. సో క్రైస్తవులైన ప్రతి వాళ్ళకు కూడా అది ఆజ్ఞ అయి ఉన్నది, తర్వాత లా అయి ఉన్నది. ఫస్టే చదువుకున్నాం కదా, రోమీయులకు రాసిన పత్రికలో అది ధర్మశాస్త్రం అయి ఉన్నది, యోహానుకు రాసిన పత్రికలో అది కమాండ్ అయి ఉన్నది, ఆజ్ఞ అయి ఉన్నది. తర్వాత ఇప్పుడు మనము దేవుని యొక్క ప్రేమను మనము
ధరించుకోవాలని ఉంది. సో దీన్ని ఎలా ధరించుకుంటాము అంటే దినదినము దేవుని యొద్దకు మనము వెళ్ళి, అంటే అన్ఫెయిలింగ్ లవ్, అంటే దేవుని ప్రేమ అసలు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో అన్ఫెయిలింగ్ లవ్ ఆఫ్ గాడ్ని మనం అడగాలన్నమాట. అదంటే నథింగ్ బట్ కొంచెము ఇమాజినరీ రూపంలో వచ్చేది ఏంటి అంటే దేవుని యొక్క కృప, దయ, మళ్ళీ అది నథింగ్ బట్ అగాపే ప్రేమ అన్నమాట. సో కీర్తనల గ్రంథంలో ఏమని ఉంటుందంటే 143వ కీర్తన 8వ వచనంలో ఏమై ఉంటుందంటే, ఇక్కడ కృప అని వచ్చింది, ఇంగ్లీష్లో అన్ఫెయిలింగ్ లవ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను, ఉదయమున నీ కృపా సువార్త నాకు వినిపింపము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొని ఉన్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని ప్రేమ ఎలా చూపించాలో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే పొద్దున్నే లేచి దేవుని వైపు చూసి, ప్రభువా నా తలంపులు నీ తలంపుల్లాగా చెయ్యి, నా మార్గాలు నీ మార్గాల్లాగా చెయ్యి, నా ప్రణాళికలు నీలాగా చెయ్యు, తర్వాత నీ సారూప్యంలోనికి నన్ను తీసుకురా, క్రైస్ట్ లైక్నెస్, దేవుని స్వరూపంలోనికి తీసుకురా, అంటే అన్ని విషయాల్లో కూడా నీ స్వరూపంలోనికి నన్ను తీసుకురా. ఏదైతే ప్రేమ ఇప్పుడు ఉందో, నీ కృప, నీ దయ ఇవన్నీ ఉన్నాయో అవి నాలో మీరు పెట్టండి అని చెప్పి మనము చదువుకునే వాక్యం చదువుకొని దేవుణ్ణి బ్రతిమాలి ఆ స్థితిని మనము పొందుకోవాలి అన్నమాట. ఏమర్థమైంది? ఎవరైనా చెప్తారా పిల్లలు? ఎవరైనా చెప్తారా? అంటే యూజువల్గా అంటే నేను చెప్పింది గ్రహించారా లేదా నాకు తెలుసుకోవాలి అని అనిపిస్తుంది ఎప్పుడు టీచ్ చేసినా కూడా. అందుకని దేవుని ప్రేమని ధరించుకోవాలి. మనం ధరించుకోవాలంటే అది మన వల్ల అవ్వదు. కాబట్టి మనం పొద్దున్నే లేచి దేవుణ్ణి నీ ప్రేమ నాలో నింపమని మనము అడగాలి. అది ఎలా మనలోనికి వస్తుంది? ఈ వర్డే, బైబిలే. ఈ బైబిల్లో ప్రతి చోట ఇది దేవుడిచ్చినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రేమ లేఖ అన్నమాట. ఈ లేఖలు చదవాలి. ఓకే, ఇంకా అంతకన్నా మించి ఇంకేం లేదు. ఒక చిన్న పాట పాడి క్లోజ్ చేస్తాం. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని యేసయ్యా నీతోనే నడవాలని. నీలాగే చేయాలని యేసయ్యా నీతోనే నడవాలని. నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. ఓ నీలాగే చేసి నీతోనే నడిచి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో
కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్రం నెరవేర్చని